పల్లి నూనె కుసుమ నూనె గిన్నె గానుగ పట్టుకొని కొంచెం పోసుకుంటుంది, చాలా టేస్ట్ అవుతుంది. ఇప్పుడు వేరే అప్పుడు వేరే. ఇప్పుడు ఎంత నూనెలు ఎక్కువ పోస్తున్నారు కానీ మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇంత కారానికి నూనె చాలా తక్కువ పోస్తుండే కదా? చాలా తక్కువ పోస్తుంటాం, ఒక చిన్న గిలాస్. మరి టేస్ట్ అవుతుండేనమ్మా? టేస్ట్ ఉంటుంది, అప్పటి టేస్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇంత నూనె పోసినా ఆ టేస్ట్ లేవు. అప్పుడు కొంచెం పోసిన తాలింపు గింజలు మునిగేటంతే వస్తుంది, పోసినా మస్తు టేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ టేస్ట్ లేదు. అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో చూపించబోయేది చూస్తున్నారు కదా, పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. మా అమ్మ పచ్చళ్ళు పెట్టడంలో ఎక్స్పర్ట్. ఆమె చేతితో పెడితే ఆ టేస్టే వేరే ఉంటుంది. అందుకే మా అమ్మని పట్టుకున్న పచ్చళ్ళు పెట్టమని. ఆల్రెడీ మన ఛానల్లో ఉసిరికాయ పచ్చడి చూపించింది, చూడని వాళ్ళు చూడండి. 2 పచ్చళ్ళు కూడా పెడుతుంది ఇప్పుడు. ఉసిరికాయ పచ్చడి ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో. ఇది నిమ్మకాయ పచ్చడి ఇప్పుడు తయారు చేసుకోవడం చూపిస్తాను. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. మనకి ఎక్కువ ఎన్ని అంటే 1-2 ఇయర్స్ వరకు కూడా పాడు కాదు, బాగుంటుంది. ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక 16 నిమ్మకాయల వరకు తీసుకొని పచ్చడి తయారు చేస్తున్నాం మేము. ఫస్ట్ నిమ్మకాయలను మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి, అంటే ఇక్కడ తడి ఉండొద్దు, పచ్చడి పాడవుతుంది లేకపోతే. అందుకే కొంచెం గాలికి పెట్టుదామని చెప్పి అమ్మ గాలికి పెట్టింది. తర్వాత వీటిని మనము కట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఒక్క నిమ్మకాయలో 4 ముక్కలు కట్ చేస్తున్నాము. మీకు ఇంకా సన్నగా కావాలి, ఇంకా చిన్న చిన్న ముక్కలు, మేము ఎక్కువ పెద్ద పెద్ద తినము, చిన్న ముక్కలు కావాలనుకున్న వాళ్ళు చిన్నగా కట్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఒక్క నిమ్మకాయలో 4 ముక్కలు కట్ చేసి గింజలు సపరేట్ చేసేస్తున్నాము, లేదంటే చేదొచ్చేస్తుంది పచ్చడి. అందుకే అట్లా నిమ్మకాయలు తీసేయాలి. తర్వాత ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము దీంట్లోకి ఇప్పుడు 16 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, 8 నిమ్మకాయలని పిండాలంట రసం దాంట్లోకి. ఎందుకంటే అట్లా పిండితే మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది లోపలంతా కూడా మనకి పచ్చడి, లేదంటే గట్టిగా అవుతుంది పచ్చడి. ఈ పచ్చడి మనకి 1 కేజీ అవుతుంది అనుకోండి, కేజీకి 200 గ్రామ్స్ కారం పొడి, 200 గ్రామ్స్ ఉప్పు వేసుకుంటారు మామూలుగా అయితే. ఇక్కడ మేము 1/2 కేజీ పెడుతున్నాం పచ్చడి. 1/2 కేజీ వరకు అవుతుంది ఒక 16 నిమ్మకాయలు అంటే. ఇక్కడ మనము 100 గ్రామ్స్ ఉప్పు, 100 గ్రామ్స్ కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ ఈ కప్పు చూస్తున్నారు కదా, 1 కప్పు అయితే 100 గ్రామ్స్ అవుతుంది ఇక్కడ కారం పొడి. అందుకోసము ఇక్కడ 1 కప్పు కారం పొడి తీసుకుంటే 100 గ్రామ్స్ 1 కప్పు ఉప్పు తీసుకోవాలి. కానీ మేము ఒకటేసారి ఉప్పు వేయమన్నమాట, చూసి వేసుకుంటాం తర్వాత. అందుకే ఇక్కడ మొత్తంకి ఇప్పుడు 1/2 కప్పే వాడతాం ఇక్కడ పచ్చడికి ప్రస్తుతానికి అయితే. అందుకే అందులో నుంచి 2 గరిటెలు ఉప్పు తీసుకొని ఫస్ట్ నిమ్మకాయలలో వేసి పెట్టుకోవాలి ఆ కట్ చేసిన వాటిలో. తర్వాత 1 గరిట పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపులో ఈ నిమ్మకాయలు బాగా అంటే మంచిగా వీటికి ఉప్పు పసుపు పడితే టేస్ట్ అవుతుంది పచ్చడి. అట్లా ఉప్పు పసుపు వేసి 10 రోజులు అట్లా పక్కకు పెట్టేయాలి. పక్కకు పెట్టాలంటే రోజు తీసి కలపాలన్నమాట, కిందికి పైకి అనాలి. అందుకోసమే అమ్మ ఏం చేసిందంటే గాజు గ్లాసులో అట్లాంటి దాంట్లో పెట్టినామనుకో, గ్లాస్ దాంట్లో అట్లాంటి డబ్బాలు వేస్తే కలపడం కష్టం కాబట్టి ఇట్లా ప్లాస్టిక్ది అయితే ఇట్లా ఎగిరేసి కలపొచ్చని ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంది. స్టీల్ దాంట్లో పులుపు వేస్తే పాడైపోతుంది, అందుకోసము స్టీల్ దాంట్లో ఎప్పుడు కూడా పులుపుది వేయొద్దంట. తర్వాత నిమ్మకాయ రసం ఇంతకుముందు చెప్పినట్టు 8 నిమ్మకాయల వరకు రసం పిండుకుంటున్నాము. లేదు మాకు అంత ఇష్టం లేదు, అంత రసం అవసరం లేదంటే 4 నుంచి 5 నిమ్మకాయలన్నా పిండుకోమంటుంది అమ్మ. ఏం లేదు, నిమ్మకాయ రసం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ అవుతుంది అనమాట మనకి పచ్చడిలో. తర్వాత ఇక్కడ గ్లాస్ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసులు, అంటే ఇది మేము టీ తాగేదానికంటే ఇంకా కొంచెం పెద్ద గ్లాస్ అనమాట. దీంతో 2 గ్లాసులు నూనె వేసుకుంటున్నాము. అంటే 1/2 లీటర్ వరకు నూనె అవుతుంది. నూనె వీలైతే కొంచెం తక్కువనే వేసుకోమంటుంది అమ్మ. వాళ్ళైతే నూనె చాలా తక్కువ వాడేవాళ్ళంట. కొంచెం నూనె వేస్తేనే పచ్చడి టేస్ట్ అవుతుండేనంట అమ్మ చెప్తుంది, మీకు అది వినిపిస్తా నేను ఇప్పుడు. ఇది పల్లి నూనె, పచ్చళ్ళకి పల్లి నూనెనే వాడతాము. తర్వాత నూనె మంచి గాగిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత మెంతులు 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మెంతి పొడి వేస్తాం తర్వాత, కానీ ఇట్లా మెంతులు కూడా వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఉంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటేనే పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయి అన్నమాట. 1/4 టీ స్పూన్ వరకు, 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి, ముందు వేయొద్దు. కొంచెం వేడి మరీ ఎక్కువ ఉంటే కూడా అది పొంగుతుంది అనమాట. అందుకోసము
స్టవ్ ఆఫ్ చేసుకొని వేస్తున్నాము. ఒక 3 టీ స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాము. చాలామంది వెల్లిపాయలను దంచి ముద్ద వేసుకుంటారు. మా దగ్గర ఏంటంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాము. మా దగ్గర ఏంటంటే తెలంగాణ స్పెషల్ ఒకటి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మామిడికాయ ముక్కలతో పచ్చడి పెడతాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట కొంచెం, అందుకే కంపల్సరీగా వేస్తాము. ఇంకా గ్రేవీ కూడా బాగా ఎక్కువ వస్తుంది అనమాట దీనివల్ల. తర్వాత ఇక్కడ ఒక వారం రోజుల పైన అయిందనమాట. ఈ నిమ్మకాయలు ఉప్పు పసుపు వేసి పెట్టి రోజు కలుపుతున్నా అనమాట. తీసి దాన్ని చూస్తూ ఉండాలి, అప్పుడప్పుడు మంచి కలుపుతూ ఉండాలి. తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పెద్ద దాంట్లోకి వేసి ఉప్పు అంటే ఇంకా మిగిలిన ఉప్పు ఉంది కదా, ఉప్పు కారం పొడి అన్నీ కూడా ఇప్పుడు కలుపుకోవాలి. అయితే మా అమ్మ వాళ్ళు అయితే ఇట్లా పోపు అప్పుడు అయితే ముందు ఇట్లా వేసుకోకుండానంట, అట్లనే ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసి వేసుకుంటుండేనంట. ఆ ఉప్పు పసుపు వేసిన ముక్కలు అట్లనే వాళ్ళు అన్నిటికీ పప్పులకి అన్నిటికీ తింటుండేనంట అమ్మ చెప్తుంది. తర్వాత ఇంతకుముందు చెప్పిన కదా కారం పొడి ఒక 100 గ్రామ్స్ వరకు, 100 గ్రామ్స్ నుంచి కొంచెం ఎక్కువ కూడా మీ కారం పొడిని బట్టి వేసుకోండి. ఇక్కడ మేము 3 మ్యాంగో కారం పొడి ఒక 100 గ్రామ్స్ వేసుకుంటున్నాము. తర్వాత ఆవ పొడి ఒక పావు కప్పు వేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ మెంతి పొడి ఒక 2 టీ స్పూన్స్ అంతా మెంతి పొడి వేసుకోవాలి. అయితే పచ్చడిలో నేను చెప్పడం మర్చిపోయినా మీకు, పచ్చడిలో ఎక్కువ ముక్కలు ఇష్టం ఉండే వాళ్ళు ఏం చేయాలంటే ఆల్రెడీ మనము నిమ్మకాయ రసం పిండినని చూడండి, ఆ ముక్కలు పడేయకుండా వాటిని కూడా ఇందనే కలిపేసి పెట్టుకోమంటుంది అమ్మ. ముక్కలు ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళకి అట్లా మంచిగా అంటే అన్నం తిన్నప్పుడల్లా ఒక ముక్క తింటారు కదా, అట్లాంటి వాళ్ళకి సూపర్ ఉంటుంది అట్లా. తర్వాత ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కారం పొడి, తర్వాత ఉప్పు ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్నాం కదా హాఫ్ ఉంది, ఇంకా ఆ ఉప్పు కూడా వేసేసి కలిపేస్తున్నాము. కారం పొడి ఎంత వేసుకున్నామో ఉప్పు మొత్తం అంత వేయలేదు, హాఫే వేసినాము. కారం పొడి 1 కప్ వేస్తే ఉప్పు ఇక్కడ హాఫ్ కప్పే వేసుకుంటున్నాం మొత్తంకి కలిపి పచ్చడికి. అయితే కావాలనుకుంటే మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత చూసుకొని వేసుకోవాలి. అయితే అమ్మ ఇప్పుడు నూనె ఇది సరిపోతుందా? సరిపోతుంది. మేము అప్పుడు మా కాలంలో నూనె గిన్నె పట్టించుకొచ్చి కొంచెం నూనె పోసి తాలింపు పెడితే ఎంత టేస్ట్ ఉంటుండే అంత టేస్ట్ ఉంటుంది. గానుగల పోసుకొస్తుంటుంది. ఇప్పుడు ఎంత నూనె పోసినా ఆ టేస్ట్ లేదు. ఇప్పుడు ఎక్కువ ఏమి పట్టించుకొస్తుండమ్మా గానుగకి? ఏమేమి మేము పల్లీలు, కుస్మలు, నువ్వులు గానుగ పట్టించుకొస్తుంటాం. ఒకటైనాక ఒకటి సగం బస్తా తీసుకుపోయి గానుగ పట్టించుకొస్తుంది. అది చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఇంత చెంచాలు వేసి తాలింపు పెట్టుకుంటుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పోపు పెట్టుకున్నాం కదా ఈ నూనెది, ఇది మొత్తం చల్లారిన తర్వాతనే ఇప్పుడు అందులో కలుపుకోవాలి. ఆ నిమ్మకాయల దాంట్లో వేడి దాని మీద వేస్తే పాడవుతుంది. ఇప్పుడు ఎంత నూనెలు ఎక్కువ పోస్తున్నారు కానీ మేము ఇంత పోయకుంటాం. మస్తు టేస్ట్ ఉంది. ఇప్పుడు ఇంత కారానికి నూనె చాలా తక్కువ పోస్తుండే కదా? చాలా తక్కువ పోస్తుంటాం, ఒక చిన్న గిలాస్. మరి టేస్ట్ అవుతుండేనమ్మా? టేస్ట్ ఉంటుంది. అప్పటి టేస్టులు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఇంత నూనె పోసినా ఆ టేస్టులు లేవు. అప్పుడు కొంచెం పోసిన తాలింపు గింజలు మునిగేటంతే వస్తుంది, పోసినా మస్తు టేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ టేస్ట్ లేదు. తర్వాత ఇది ఇట్లా స్టీల్ దాంట్లో పులుపుది ఉంచొద్దు ఒక రోజు కంటే ఎక్కువ. నెక్స్ట్ డేకే మేము తీసేసినాం ఇందులో నుంచి. ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ డే కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఒక 3 రోజులు అయితే దీంట్లో నూనె ఊరుతుందంట అమ్మ చెప్తుంది. ఈలోపు మేము స్టీల్ దాంట్లో నుంచి తీసి ఇప్పుడు ఉప్పు కొంచెం కలిపేసుకొని తీసేసి గాజు దాంట్లో పెట్టుకుంటున్నాం అన్నమాట. ఉప్పు తక్కువైతే మాత్రం పచ్చడి బూజు పడుతుంది. సో ఉప్పు పర్ఫెక్ట్గా ఉండాలి, కాకపోతే చూసుకొని మీరు తక్కువ అనిపిస్తే నెక్స్ట్ డే వేసుకోవాలి. చూసింది కదా పచ్చడి పెట్టడం తయారు చేయడము. మా అమ్మ చెప్పినట్టు ఎక్కువ నూనె వేసుకోకండి. ఆమె ఏం చెప్తుంది, ఎక్కువ నూనె వాడొద్దు అంటుంది. ఎక్కువ నూనె వేసుకోకుండా అప్పుడు టేస్టీగా ఉంటుండేనంట. అయితే ఇప్పుడైతే మేము ఎట్లా చేసినామో అట్లా మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.